శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి శుభాశిష్యులు తెలియజేసుకుంటూ, నేడు రవి దశ 6 సంవత్సరాన్ని చెప్పుకున్నాము. ఆ రవి దశలో మరి భుక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. మరి రవి దశలో రాహుభుక్తి వచ్చినప్పుడు జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఆ రాహుభుక్తి ఎంతకాలం పాటు ఉంటుంది అనే విషయం మనం తెలుసుకుందాం. రవి దశ 6 సంవత్సరాలు అన్నప్పుడు ఆ రవి దశలో మరి రాహుభుక్తి జరుగుతున్నటువంటి సమయము 10 నెలలు 24 రోజులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది చాలా విపరీతమైనటువంటి నష్టము వాటిలో చేసేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. దీంట్లో అనేకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశమే ఉంది ఈ యొక్క భుక్తిలో. ఎలాగంటే ఈ 10 నెలల పాటు ఏదైతే సమయం ఉందో 24 రోజులు, ఈ సమయంలో మరి శుభ ఫలితాలు లేనటువంటి కష్టకాలం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి పూర్వీకుల యొక్క ఆస్తి కొరకు గొడవలు పడి వాళ్ళు కారాగారాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. జైలుకి వెళ్ళే అవకాశం ఈ యొక్క రాహుభుక్తిలో ఉండేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అదేవిధంగా సహోదరులకు విపత్తు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తన తోబుడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం మీ జాతక ప్రకారం కనిపిస్తుంది. అలాగే పిల్లలు ఈ యొక్క సమయంలో పిల్లలు తల్లిదండ్రులు పిలిచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, ఏదో దూర ప్రయాణం చేయడం వలన తల్లిదండ్రులకు దుఃఖము కలిగేటటువంటి అవకాశం అని కూడా ఈ యొక్క భుక్తి రాహుభుక్తి అని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే అనేక రకమైనటువంటి ఆస్తి తగాదాలు మరి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ, లేకపోతే తల్లి కొడుకుల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, లేకపోతే పాలవులతో కానీ, వీళ్ళందరితో వచ్చేటటువంటి ఏదైతే ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు పంచుకునేటటువంటి విషయములు, ఇల్లు కానీ, లేకపోతే భూములు కానీ, ఏదైనా ఒక ఆస్తి, లేకపోతే పూర్వీకుల యొక్క వాళ్ళు డబ్బు కానీ, లేకపోతే నగలు కానీ, ఏదైనా ఒక సమస్య ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు ఏదైతే లాభాన్ని చేకూర్చేటటువంటి డబ్బు, ఆస్తి, నగలు ఏవైనా కానీ ఎందుకు అలాంటి విషయాల్లో ఈ యొక్క రాహుభుక్తిలో ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కనుక ఉమ్మడి కుటుంబాలు కూడా విడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ఒక మనస్పర్ధలు రావడం, ఈ సందర్భంలో మానసికమైనటువంటి డిస్టర్బెన్స్లు వచ్చేసి వాళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయి విడివిడిగా బ్రతికేటటువంటి అవకాశం ఈ యొక్క భుక్తి చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే పుత్రనాశనము, మరి పుత్రులకు సంబంధించినటువంటి అనేకమైన డిస్టర్బెన్స్లు జరిగే అవకాశం ఉంటుంది. ఏదో పుత్రునికి కొన్ని ప్రమాదాలు జరగడం కానీ, లేకపోతే ఇంకేదన్నా అనుకోనటువంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశం కానీ ఈ సందర్భంలో ఉంటుంది. మరి మనకి విష భయము అంటే మామూలుగా కొంతమంది అంటుంటారు బయట, నాకు పడిరాని వాళ్ళు నాకు ఏదో మందు పెట్టారు, లేకపోతే అదే అయింది ఇదే అయింది అనేటువంటి ఒక భయభ్రాంతులోని వాళ్ళు సతమతం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ సందర్భము అంటే, ఎవరైనా ఏదైనా విష ప్రయోగాలు మీ మీద చేయాలి అని తలంచినప్పుడు, ఈ సందర్భం వచ్చినప్పుడు రాహుభుక్తి వచ్చినటువంటి యొక్క 10 నెలల 24 రోజుల పాటు అయితే సమయం ఉందో ఇది వాళ్ళకు అనుకూలమైన పీరియడ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనకు ఆ గ్రహానుకూలత లేకపోతే వాళ్ళు మన మీద చెడు ప్రయోగాలు చేసేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కనుక మనం ఈ సందర్భంలో ఏం చేయాలి, ఈ యొక్క రాహుభుక్తిలో మనం ఏం చేయాలి అంటే, రాహుకు సంబంధించినటువంటి జాతి గోమేతికాన్ని మనం ధరించినట్లయితే సైంటిఫిక్ ఆరా స్కానర్తో చెక్ చేసి, ఒక సైంటిఫిక్ ఆరా స్కానర్తో చెక్ చేసి మనకు ఆ యొక్క గోమేతికం మనకు అనుకూలమైందా కాదా అని చెక్ చేసి, ఈ పైన చెప్పినటువంటి సమస్యలు అయితే ఏదో బాధపడుతున్నారో అవి కూడా చెక్ చేసుకొని మనకి అది పనిచేస్తుందా లేదా, ఇవన్నీ జరగకుండా కూడా మనం కాపాడుకోవడానికి మనం గోమేతికాన్ని ధరించినట్లయితే తప్పకుండా ఈ దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో రాకుండా చాలా వరకు మనకు మేలు జరిగే అవకాశం ఎంతైనా ఉంది.
కనుక ఎవరికైనా ఇలాంటి అనుమానాల చేత లేకపోతే ఆస్తి విషయంలో డిస్టర్బెన్స్లు కావడం, లేకపోతే కుటుంబంలో ఏదో సమస్యలు రావడం, ఇలాంటి సందర్భం ఎవరికైతే ఉంటుందో తప్పకుండా మీరు ఓంకార జ్యోతిష్యానికి వచ్చేసి సైంటిఫిక్ ఆరా స్కాన్ చేత ఈ యొక్క జ్యోతిష్యాన్ని చూపించుకొని మీరు కావాల్సినటువంటి జాతి రత్నాన్ని మీరు పెట్టుకున్నట్లయితే మీకు తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. కనుక మరిన్ని వీడియోల గురించి, మంచి వీడియోల గురించి, మన గ్రహస్థితుల గురించి, నక్షత్రాల గురించి, మన యొక్క భారతీయ సంస్కృతి గురించి, మన యొక్క సైంటిఫిక్ పద్ధతిలో ఏ దాంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఏ దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, మనం ఎట్లా మన భవిష్యత్తును ఎలా బంగారు బాట వేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు గాను మీరు మా యొక్క శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ మంచి వీడియోలని అందరికీ కూడా మరి షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను. కనుక మా యొక్క ఛానల్ని మీరు ఎంత ప్రోత్సహిస్తుంటే మీకు అన్ని మంచి వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.